హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎడ్ల సాయి కృష్ణ. మీరు చూసే ఎస్కే వ్లాగ్స్. యాక్చువల్గా మనమైతే వినడానికి విండ్షీల్డ్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇప్పుడైతే విండ్షీల్డ్ వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. మనకైతే వైజర్ వచ్చింది, దీంతో పాటు క్లాంప్స్ వచ్చినాయి. క్లాంప్స్తోని ఒకటి వచ్చింది అన్నమాట. ఇది నాకు తెలిసి దీనికి ఒకటి పేపర్ లాగా ఉంటుంది, అది తీసేటప్పుడు ఇది వేసి తీయాలనుకుంటా. ఈ టైప్లో ఉందన్నమాట వైజర్. ఇది ఇప్పుడు మనం దీనికి పైన లేయర్ ఉంది కదా, ఇది ఈ లేయర్ తీసేయాలి. ఇన్స్కేప్ డ్రీమ్స్ వచ్చింది. స్ప్రే హ్యాండ్ శానిటైజర్ టు రిమూవ్ ద టాప్. గట్టిగా ఉంది, ఇట్లా ఫిట్ అవుతుంది అనమాట. ఇది ఓహో, బండి లుక్కే మారిపోతుంది ఫిట్ చేసేది. దీనిపైన కూడా ఇంకో లేయర్ ఉంది, అయితే తీయడం ఇప్పుడే నేను. ఫస్ట్ అయితే ఫిట్ చేసిన తర్వాత చూద్దాం మనం, ఎందుకంటే మళ్ళీ స్క్రాచెస్ పడతాయి కదా. గాయస్, 2 క్లాంపులు ఉన్నాయి, దానికి కావాల్సిన రబ్బర్స్ అండ్ స్క్రూస్ ఉన్నాయి ఇంట్లో. ఇది మనకి ఇక్కడ ఇట్లా ఫిట్ అవుతుంది అనమాట. ఇట్లా ఫిట్, ఇక్కడ ఫిట్ అవుతుంది. క్లాంపులు అయితే ఫిట్ చేసిన, 2 క్లాంపులు ఇటోటి. ఇప్పుడు దీనికి ఇక్కడ పెట్టాలి. ఇక పేపర్ ఉంటే గలీజ్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ తర్వాత ఫ్రీగా తీసిన తర్వాత క్లీన్ చేసి పెడదాం. గైస్, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. కాకపోతే దీనిపైన కవర్ ఉంది కదా, ఆ కవర్ వల్ల కొంచెం డల్గా అనిపిస్తుంది మనకి. 2000 years later. గైస్, యాక్చువల్గా నేను వైజర్ ఫిట్ చేసి కూడా దగ్గర 1 వీక్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే బండి చేంజ్ కూడా మొత్తం రస్ట్ వచ్చేసింది. ఇది ఇప్పుడైతే దీనికి చైన్ స్ప్రే కొడదాం. చైన్ స్ప్రే కొట్టి ఇక్కడ నాకు చిన్న పని ఉంది, అటు వరకు పోయిద్దాం, అట్లనే వీడియో కూడా తీద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అండ్ లాస్ట్ టైం బండి సర్వీసింగ్ చేసిన తర్వాత, ఆయిల్ సర్వీసింగ్ చేసిన తర్వాత మంచిగా వాషింగ్ చేసి అయితే లోపల పెట్టేసిన. ఇంకా రోజు బయటికి పోదామంటే ఇంకా రోజు వర్షం పడుతుందని చెప్పి తీయట్లేదు. ఇంకా ఇది కూడా వెదర్ అట్లే ఉంది. సరే, వర్షం పడ్డది, మళ్ళీ బండి వాషింగ్ చేపిద్దామని చెప్పేసి అయితే తీసేసిన. ఈ వైజర్ ఒక మనం ఇన్స్టాల్ చేసినాం అనమాట. ఇది దీనికి పైన కవర్ ఉంది, అయితే తీయలేని చెప్పినా నేను. ఇంకోటి ఈ రిఫ్లెక్టర్స్ కూడా తెచ్చిన, షాక్ అబ్జర్వ్. ఇది ఒకటి, ఇటు సైడ్ 2 వచ్చాయి అన్నమాట పేరు. ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం మనం వైజర్ని. నాకు ఈ ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఇక్కడ తాకుతున్నాయి అనమాట. అది ఒకసారి చూసుకుందాం మనము. ఫ్యూల్ కూడా లేనట్టుంది. అయ్యా, పెట్రోల్ కారుతుంది. మళ్ళా కారుతూనే ఉంది పెట్రోల్. A few hours later. మంచిగా బయటకు కూడా మంచి బండి తీసిన. మళ్ళీ అయితే పెట్రోల్ లీక్ అవుతుంది ఇక్కడ నుంచి. మళ్ళీ అయితే మనం మొత్తం పెట్రోల్ ట్యాంక్ అయితే రిమూవ్ చేసి ఇది బయటికి తీద్దాం. బయటికి తీసి అయితే కొత్తది తీసుకొచ్చి కొత్తది ఫిట్ చేసేద్దాం. ఇంకా గ్యాస్ పెట్రోల్ ట్యాంక్ అయితే తీసేసిన అనమాట. ఇక్కడ 2 నట్లు వస్తాయి. నట్లు తీసేసి ఈ క్లిప్ ఒకటి తీసేసి ఇంకో పైప్ వస్తుంది. ఇది ఒక పైప్ తీసేసి ఫ్యూయల్ పంప్కి కనెక్షన్ కూడా తీసేయాలన్నమాట. ఇంకో ఫ్యూయల్ పంప్ కనెక్షన్ ఇది ఒకటి, దానికి ఇంకో పైప్ వస్తుంది. ఇది ఒకటి బయటకైతే తీసిన తర్వాత ఇది తిప్పి The next day. ఫ్యూయల్ పంప్ అది కింద పార్ట్ తీసుకొచ్చిన అనమాట. మీకు ఏమైనా హిమాలయన్కి ఏమైనా పార్ట్స్ అవసరం ఉంటే రామ్కోట్ దగ్గర లలితన్ ఉంటుంది, అక్కడ తెచ్చుకోండి. తీసుకొచ్చిన. ఇది మనకి ఎంత పడుతుంది అంటే ఎంఆర్పి 2000 ఉంది, మనకి 1800 రూపీస్ తీసుకుండు. ఇది ఒక ముక్క అనమాట. ఈ చిన్న ముక్క మనకి 1800 రూపాయలు పడ్డది. నేను కావాల్సిన టూల్స్ కూడా తెచ్చేసిన. అండ్ లాస్ట్ టైం లీక్ అయిన ఉండే, దీన్ని జుగాడి వేస్తుండే. జుగాడి వేసిన తర్వాత సెట్ అయింది, మళ్ళీ లీక్ అవుతుంది. అమ్మా, సర్లేండి, ఇంకా ఇంటిదనే లీక్ అయింది. మన అదృష్టం బాగుంది, బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ లీక్ కాలేదు. బయటికి వెళ్ళినప్పుడు లీక్ అయితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుండే, ఎందుకంటే ఈ పెట్రోల్ కరెక్ట్ సైలెన్సర్ మీద పడుతుంది అనమాట. అప్పుడు బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మన అదృష్టం బాగుంది, ఇంటర్నే అయింది అనుకోవాలి, లేదన్నా మంచికే. ఈ మొత్తం మనకి 9000 రూపీస్ పడుతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది బయటికి తీసి One eternity later.
గైస్ మొత్తం ఫిట్ చేసిన ఇప్పుడు ఇంకా హెల్మెట్ పెట్టుకొని ఫిట్ చేయడం కొంచెం కష్టమైందని చెప్పేసి తీసేసిన. ఏం లేదు, ఈ ట్యాంక్ 2 నట్లు ఉంటాయి, ఇక్కడ క్లిప్ ఉంటుంది, లోపల ఒక పైప్ ఉంటుంది అనమాట. తీస్తే మనకు అర్థమైపోతుంది. అటు సైడ్ ఏమో మనకి, ఇటు సైడ్ ఏమో మనకి ఇంకో ఇది ఒకటి ఫుల్ పంప్ ఏమో పైప్ వస్తుంది, ఒకటేమో సెన్సార్ది క్లిప్ వస్తుంది. ఇది ఉండే అనమాట. ఈ 2 నట్లు టైట్ చేసి పెట్రోల్ పోసేసి స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. జై శ్రీరామ్. స్టార్ట్ చేస్తున్నాం భయ్యా. ఫ్యూల్ పంప్ లోపల ఒక ఫిల్టర్ వచ్చిందనమాట. ఆ ఫిల్టర్కి ఆ డస్ట్ ఉంది, ఆ డస్ట్ కూడా క్లీన్ చేసేసిన నీట్గా. చూపిస్తాను అండి మీకు. ఇంకోని ఇప్పుడు ఈ 4 క్లిప్పులు ఉన్నాయి అనమాట. దానికి కూర్చున్నాయి 4 క్లిప్పులు. ఇంకో ఇక్కడ చిన్న డస్ట్ వచ్చిందని చెప్పిన కదా, ఇదిగోండి ఒక ఆకు. ఈ మొత్తం దుమ్ము అని కనిపిస్తుంది కదా, దుమ్ము. ఇది ఇంకో చెత్త ఉంది. ఇది బండి తీసి మంచిగా రైడ్కి పోదామంటే అన్న పోయేద్దామని చెప్పి బండి తీస్తే స్టంట్. ఫైనల్గా వర్షాలు పడడం అయితే అయిపోయింది. అందుకని బండి అయితే బయటకు తీస్తాను అనమాట. నేను ఇంకా ఈరోజు వర్షం పడలేదు, తుఫాన్ రాని ఏదైనా కానీ ఒకసారి అయితే రైడ్కి పోయేద్దాం, చిన్న స్పిన్కి పోయేద్దాం అని చెప్పేసి ఇందాక వెళ్ళొచ్చుండే. 0 అంటే 0 వైబ్రేషన్ అనమాట. అసలు ఇక్కడ చేస్తారు వరకు ఇటు నుంచి చూద్దాం. అసలు వైబ్రేషన్ రావట్లేదు ఈ వైజర్కి. ఇంతకుముందు ఇంక పేపర్ ఉండే కదా మీకు చెప్పిన నేను, ఇంకా అది కూడా వ్యూ సరిగా లేదని చెప్పేసి తీసేసినమాట. ఇప్పుడైతే క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. అసలు వైజర్ ఉండడం అనిపిస్తలేదు ఈ గోపురంలో చూస్తుంటే. అండ్ మీకు చెప్పండి వైజాగ్ ఎట్లా కనిపిస్తుంది అనేది వ్యూ. బండి తీసి అసలు 2 రోజులు అవుతుందో అసలు. సీదా మనం హైవే మీద కలుద్దాం. చలో గాయ్స్, హైవే మీదకి వచ్చినాము. దేర్ ఇస్ నో వైబ్రేషన్స్. వెదర్ మాత్రం క్రేజీ ఉంది గాయ్స్. నేనైతే సాటిస్ఫై అయినా వైజర్తోని. వ్యూ కూడా మంచిగా ఉంది, లుక్ కూడా బాగుంది, బండి కూడా పెద్దగా కనిపిస్తుంది, వైబ్రేషన్ కూడా రావట్లేదు. వాడు చెయ్యి చూపిస్తలేడు, ఇండికేటర్ చూపిస్తలేడు, ఏం చూపిస్తలేడు. ఆ పొక్కలకి పోతుంది. నాకు ఎట్లా తెలుసు ఆ పొక్కలకి మారుతున్నాడు. ఈడే ఉంది యూటర్న్. గాయస్ పోలీసు అయినా బండికి నెంబర్ ప్లేట్ చూడండి, నెంబర్ ప్లేట్ లేదు ఆయన బండికి. మంచిగా పోతుండే ఇంకా పోయి పాటలు చెప్పే టీచర్కే పాటలు రాకపోతే ఎట్లా. ఫ్రంట్ కూడా లేదా, ఫ్రంట్ కూడా లేదంట. గుడ్, దీనికి కూడా లేదు, పోలీస్ కార్ కూడా లేదు నెంబర్ ప్లేట్. గాయస్ ఈ కార్ కూడా లేదు పోలీస్ కార్కి. గాయస్ ఇది నా ఫేవరెట్ రోడ్, మస్తు ఉంటుంది ఈ రోడ్ మాత్రం. అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఇది 1 వేనే. లెఫ్ట్ పోతారు, రైట్ పోతారు, ఏందేమో అర్థం కాదు. ఏమనుంది ఆ రోడ్డు అంటే అలా కట్ట మీద పోయి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్పి నేను అనుకుంటున్నా. నాతో సంజయ్ కూడా వచ్చిండు. గాలి మాత్రం గట్టిగా వస్తుంది ఇక్కడ. బాబా ఏమన్నా వ్యూ మాత్రం చూడండి, సూపర్ ఉంది. అండ్ ఇదే అనమాట మన వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ విత్ సైకిల్ స్టాప్. బై బాయ్. అండ్ నాకు వైజాగ్ వచ్చేసి 3500 రూపీస్ కాస్ట్ పడ్డది అనమాట. ఫ్యూయల్ పంప్ది కింద పార్ట్ వచ్చేసి 2000 రూపీస్ పడ్డది అనమాట కాస్ట్. నేను కాస్ట్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా మన యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు ఎవరైనా పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, దాని ప్రైస్ కూడా చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. అట్లనే మీకు కూడా అనిపిస్తుంది కదా, అందుకనే ప్రైస్ కూడా చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే మన బండికి చేయాల్సినవి అయితే ఏం లేదు ఇప్పుడు మన బండికి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇదే అనమాట.